వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని 4వ వార్డు అభ్యర్థిగా జలగం శ్రీనివాస్ TG24 టీవీతో మాట్లాడుతూ పాలకుర్తి ఎమ్మెల్యే ఝాన్సీ యశస్విని రెడ్డి ప్రోత్సాహంతో 4వ వార్డు అభ్యర్థిగా అవకాశం కల్పించిన నన్ను గెలిపిస్తే వార్డులో ఉన్న సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరిస్తానని, తొర్రూరుకి ఎంతో సేవ చేసిన నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఇందిరమ్మ ఇండ్లు కానీ పెన్షన్లు, మంచినీటి వసతి పేద ప్రజలకి అందించే బాధ్యత నాది అని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించడని జలగం శ్రీనివాస్ కోరారు. నా పేరు జలగం శ్రీనివాస్. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఝాన్సీ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు. నేను గతంలో 2 సార్లు ఈ 4వ వార్డు రాజీవ్ నగర్లో వార్డు మెంబర్గా పనిచేయడం జరిగింది. నేను పనిచేసినప్పుడే ఈ యొక్క 4వ వార్డు రాజీవ్ నగర్ అని నామకరణం చేసి అప్పుడున్న గ్రామ పంచాయతీలో తీర్మానం చేయించడం జరిగింది. అప్పుడు నేను చేసిన సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, కరెంట్ పోల్స్ అవే ఉన్నాయి. ఆ తర్వాత ఎస్సీ రిజర్వ్ రావడంతో ఇంతకుముందు కౌన్సిల్ ఏం పని చేయలేదు. చాలా సమస్యలు ఉన్నాయి బజార్లో. ఆ సమస్యలన్నీ నేను ఇప్పుడు ప్రజలకు గత 30 ఏళ్ళ నుంచి జనంలో ఉంటున్నా. ఆ సమస్యల పైన నేను ఇప్పుడు బజార్లో తిరుగుతుంటే ప్రజలు చాలా ఇబ్బందులు, సైడ్ కాలువలు లేవు, సీసీ రోడ్లు లేవు, కరెంటు పోల్స్ ప్రాబ్లం ఉంది, అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి సహకారంతో మొన్న 1 కోటి రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణం కోసం, సైడ్ కాలువల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. మన ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్తో శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నికలు కూడా రావడం వల్ల ఆగింది. ఈ ఎన్నికల కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలందరూ బుడగజంగాల వారు కానీ, పగడు వేషధారులు, ఇతర కులస్తులందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ మా వైపే ఉన్నారు. వారందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. మేము గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ సహకారంతో ఈ యొక్క తొర్రూరు మున్సిపాలిటీ 4వ వార్డును అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాం. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా అన్నీ కూడా మంత్రివర్యులతో సహకారం తీసుకొని ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తాం. అంతేకాకుండా ఇక్కడ పేదవారు, బుడగ జంగాలు, తర్వాత పగటి వేషధారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి ఉండటానికి ఇల్లు లేవు. డేరాలు వేరే స్థలంలో డేరాలు వేసుకొని నివాసం ఉంటున్నారు. అలాంటి వారికి మంత్రివర్యులు, మా ఎమ్మెల్యే గారు పూర్తి హామీ ఇచ్చినారు. ఈ ఎన్నికలైన తర్వాత వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, అస్సలు స్థలాలు లేని నిరుపేదలకు స్థలాలు కొనిచ్చి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తామని హామీ ఇచ్చినారు. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు ఉన్నాయి. వారికి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పించి వారందరికీ, పేదవారందరికీ ఇళ్లలో తోలి వారికి ఆదుకుంటామని హామీ ఇచ్చినారు. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ధనికుడు అనే తేడా లేకుండా సన్నబియ్యం ఇచ్చి ప్రతి పేదవారి కడుపు నింపుతుంది. ఆ రేవంత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు ప్రజలు. ఈ ఆనాడు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు. నిరుపేదలకు కనీసం పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లలు కూడా రేషన్ కార్డు హ్యాండింగ్ కూడా చేయలేదు. కాబట్టి ప్రజలందరూ ప్రమోదం పడతారు. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కొట్టేసి అధిక మెజార్టీతో ఈ వార్డులో 4వ వార్డులో రాజీవ్ నగర్ ప్రజలు గెలిపిస్తారని కోరుకుంటున్నా. అలాగే ఈ రాజీవ్ నగర్ ప్రజలందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సీనన్న జరగం సీనన్నని గెలిపియాలి, కాంగ్రెస్ని గెలిపియాలి. ఆయన చాలా పనులు చేసేవాడు, వెనకైనా ముందైనా కూడా పని చేసేవాడు, మహానుభావుడు. ఫస్ట్ కలిసి నాకు తెలుసు, పేర్ల మస్తా అని చెప్తున్నా. వాళ్ళని గెలిపియాలి, మహానుభావుని సీనన్న గెలిపియాలి. వందనాలు. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.